నామంలో ఏర్పాటు చేయబడిన ఈ పుట్టినరోజు ప్రార్థన కూడికకి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ, అదేవిధంగా దైవ సేవకులకు వారి కుటుంబానికి ప్రత్యేకించి కల్వరి పెంతెకోస్తు మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఒకసారి గట్టిగా చెప్దామా? ఆమేనని. ఆమెన్. దైవజనులు హోసన్ అన్న గారు మరి శ్రేష్టమైన ఒక 5-10 నిమిషాల్లో క్లుప్తమైనటువంటి మాటలు, ఆశీర్వాదపు శుభ పలుకులు వారి నోటి నుండి మనం విన్నాం. నేను కూడా ఎక్కువ సమయం చెప్పను, క్లుప్తంగా చెప్పి ఆశీర్వాదకరంగా మనం ముగించుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరిచి 127వ కీర్తన భాగం 3వ వాక్య భాగాన్ని చదవగా మనందరం ఒకసారి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన అనుగ్రహించు ఒక బహుమానం. ప్రియులారా, చాలామంది జీవితాల్లో బహుమానం అనేది అదొక సంతోషకరమైనటువంటి అనుభూతి. స్వాస్థ్యం అనేది అదొక సంతోషకరమైనటువంటి అనుభూతి. ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట శ్రద్ధగా వినాలి. ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనకు అనుగ్రహించే పిల్లలు అది దేవుని ద్వారా కలిగే ఓ శ్రేష్టమైన ఆశీర్వాదం అని చెప్తూ, ఇదొక శ్రేష్టమైన బహుమానం అని ఒక బహుమానాన్ని గురించి ఆయన అక్కడున్నటువంటి ప్రజలకి, లేకపోతే దేవునికి ఒక సంతోష గానమైన గీతాన్ని అతడు నోరార పాడుతూ ఉన్నారు. ప్రియులారా, బహుమానం సంపాదించడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. క్రికెట్ టీంలో కానీ, లేకపోతే రకరకాల టీంలు ఉన్నాయి కదా, ఈ క్రికెట్లో ఏదో ఒక బహుమానం కొరకు వాళ్ళు చాలా ప్రయాసపడతారు. కానీ ఆ బహుమానం అది శాశ్వతమైన బహుమానమేం కాదు, అది తాత్కాలికమైన బహుమానం. అంటే ఒక తుచ్చమైనటువంటి బహుమానం. అది కొన్ని ఆటల పోటీలకి వాళ్ళకు ఒక చిన్న ఒక బహుమానం, లేకపోతే ఏదైనా అది ఈ బహుమానం, ఈ ఆట ఆడితే ఫస్ట్ ప్రైజ్ వస్తే, లేకపోతే ఫస్ట్లో గెలిస్తే ఇదిగో ఈ బహుమానం వాళ్ళకి ఇస్తామంటే దాని కొరకు వాళ్ళు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు, ఎంతో శ్రమ వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఏవండి, అంత శ్రమ దేని కొరకంటే ఒక తుచ్చమైన బహుమానం కొరకు. అది ఎప్పుడు ఉంటుందో తెలియదు. కానీ బైబిల్ చెప్తున్నటువంటి అనుభవం ఏంటంటే, దేవుడిచ్చే బహుమానం ఉందే అది అతి శ్రేష్టమైంది, అది చాలా ఆశీర్వాదకరమైందట. ఇప్పుడు ఆ ఆశీర్వాదకరమైనటువంటి బహుమానం దేవుడు మనకు అనుగ్రహించారు. చూసారా, వారే దేవుడు మనకు అనుగ్రహించిన పిల్లలు. స్తోత్రం చెప్తారు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఆయనిచ్చు బహుమానం ఉందే అది తుచ్చమైంది కాదు. ఆయనిచ్చే బహుమానం ఉందే అది క్షణికమైంది కాదు. ఆయనిచ్చే బహుమానం ఉందే అది అంతలో కనపడి అంతలో మాయమయ్యేది కాదు, అది శ్రేష్టమైందని వాక్యం సెలవిస్తూ ఉంది. మనుషులిచ్చే బహుమానం ఆటల పోటీల్లో సంపాదించుకునే ఆ బహుమానం కొంతకాలం ఉంటుంది, కొన్ని రోజులు ఇళ్లలో కనపడుతుంది, కొన్ని రోజులు అలా మాయమైపోతూ ఉంటుంది. కానీ దేవుడిచ్చేది ఉంటుంది చూసారా, అది మిక్కిలి అన్ని శ్రేష్టమైందని దేవుని వాక్యం చాలా శ్రద్ధగా లోతుగా ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడాలనుకున్న ఉద్దేశం ఏంటంటే, ఆయనిచ్చే బహుమానం అది శ్రేష్టమైంది. ఈ శ్రేష్టమైనటువంటి పిల్లలు, ఈ శ్రేష్టమైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పిల్లల్ని నువ్వు ఎలా పెంచుకోగలుగుతున్నావు? ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు చేస్తున్న తప్పేంటయ్యా అంటే, పిల్లలను కనడం వరకే వాళ్ళు ప్రాముఖ్యతను వహిస్తున్నారు. కానీ పిల్లలు కనిన తర్వాత ఆ పిల్లల మధ్యలో ఉన్నటువంటి శ్రద్ధ, లేకపోతే పిల్లల్ని ఎలా పెద్ద చేయాలి, ఎలా పోషించాలి, వాళ్ళని ఎలా భవిష్య తరానికి ఎలా వారిని ఒక ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చాలి అన్న ఆ అవగాహన లేక పిల్లల్ని అలా గాలికి వదిలేస్తూ ఉన్నారు, అలా వదిలిపెట్టేస్తున్నారు.
వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నాయో తెలుసా? రోడ్ల మీద పేపర్లు ఎత్తుక్కుంటూ, రోడ్ల మీద దొంగతనం చేస్తూ, భయంకరమైనటువంటి ఆ దోహ కార్యాలకి లోనైపోతూ తల్లిదండ్రుల గుండెల్లో ఒక గుణపాలుగా మార్చబడ్డానికి కారణం దేవుడు అనుగ్రహించిన బహుమానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక. ఈ రాత్రి నేను క్లుప్తంగా 1-2 మాటలు చెప్పి నేను చాలా శ్రద్ధగా తొందరగానే ముగించడానికి ఇష్టపడతాను. గమనించండి, దేవుడు అబ్రహాముకి ఒక్క కుమారుని ఇచ్చాడు. ఆ ఒక్క కుమారుని కూడా చాలా ఆశీర్వాదకరంగా ఆయన పెంచడానికి, లేదా ఆ వ్యక్తిని ఆశీర్వాదకరంగా ఉంచడానికి దేవుడు ఆయనకి ఇచ్చాడు. చాలామంది 1 డజన్ పిల్లలు కావాలనుకొని కోరుకునే వాళ్ళు ఉంటారు. కోరికలో తప్పు లేదు. కానీ నేను అనే మాట ఏంటంటే, దేవుడు మనకిచ్చిన పిల్లలు వారు 1 2 3 4 5 ఆ పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం, ఎలా వారిని రాబోతున్న తరానికి ఒక మాదిరిగా వాళ్ళని మనం పెంచడానికి ఇష్టపడుతున్నాం. అబ్రహాం దగ్గర 318 మంది పనివారు మనకు కనబడుతారు. ఆ పనివారు దేని కొరకు అంటే, ఇంట్లో ఉన్న పనులు చేయడానికి, ఇంట్లో ఉన్న ఆ ప్రతి పనులు చేయడానికి ఉపయోగకరంగా ఉన్నారు. కానీ అబ్రహాము మాత్రమే తన కుమారుడికి నేర్పించాలట కొన్ని విషయాలు. అబ్రహాము మాత్రమే దేవుడు అనుగ్రహించినటువంటి ఆ బహుమానం, లేకపోతే ఆ కుమారునికి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదపు అనుభవాన్ని నేర్పించడానికి దేవుడు అబ్రహాముతో ఓ శ్రేష్టమైన ఆ ఒడంబిక, లేకపోతే ఓ శ్రేష్టమైనటువంటి విషయాలు దేవుడు అబ్రహాముకి తెలియపరుస్తున్నాడు. అబ్రహాం, 318 మంది నీ దగ్గర పని వాళ్ళు ఉన్నారు. ఆ పని వాళ్ళు ఇంట్లో పనులు చేయటాన్నిటికీ ఓకే, కానీ నీకు పుట్టిన నీ పిల్లలకి పనివారు చేత నేర్పించొద్దు. పలానా వ్యక్తి ఉన్నాడు, వాడు చూసుకుంటారు అనుకోవద్దు. అత్తలు ఉన్నారు, మామలు ఉన్నారు, వాళ్ళు వదిలేస్తే చూసుకుంటారు అనుకోవద్దు. అమ్మమ్మలు తాతలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు నువ్వు అట్లా వదిలిపెట్టద్దు. నీవు నీ బిడ్డకి నేర్పించాలి. ఏమి నేర్పించాలి? ఇందాక దైవజనుడు క్లుప్తంగా ఒక మాట చెప్తా, భయభక్తులతో కూడినటువంటి అనుభవాన్ని నేర్పించాలని దైవజనుడు చెప్తా వచ్చారు. ఇక్కడ మనం బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథంలో గమనిస్తే అక్కడ మనోహ అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. అతడికి దేవుడు పిల్లలు లేకపోతే వారి కుటుంబంలో, అయ్యా మాకు పిల్లలు కావాలని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక బిడ్డని అనుగ్రహిస్తానని చెప్పారు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ మనోహతో దేవదూత ప్రత్యక్షమై ఆ మనోహకి కొన్ని విషయాలు తెలియపరుస్తుంది. నీ బిడ్డని ఏ విధంగా పెంచాలి, ఈ బిడ్డని ఈ విధంగా పోషించాలి, ఈ బిడ్డని ఈ విధంగా నేర్పించు అనే విషయాలు చాలా తెలియపరుస్తూ వచ్చాడు. ఇక్కడ మనం గమనించుకుంటా వస్తే 13వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి చదవండి. అందుకు మనోహ, నీవు పంపినటువంటి దైవజనుడు ఏం చేయాలి? మాకు నేర్పయ్యా. ఏమి నేర్పాలట పిల్లలకి? మనమైతే ఏదేదో నేర్పిస్తాం. ఎక్కడ బండి ఎక్కు, బండి మీద తిరగదాం నేర్పిస్తాం. ఇగో మంచి బట్టయి, కింద రోడ్డు అంతా ఊడ్చుకునే ప్యాంట్లు ఇలాంటివి నేర్పిస్తాం. జుట్టు పెంచు, జులపాలకు తిప్పు అని నేర్పిస్తాం. ఉంగరాలు పెట్టు, లేకపోతే టక్కేయి, రకరకాలుగా నేర్పిస్తాం. కానీ బైబిల్లో చెప్తున్న మాట అది కాదు, లోక సంబంధమై కాబట్ట మరి ఏమి నేర్పించాలి? ఇక్కడ ఉన్నటువంటి దేవదూత వారి కుటుంబానికి ప్రత్యక్షమై, అయ్యా మా బిడ్డలకు మేము ఏమి నేర్పించాలి? ఆ విషయాలన్నీ దేవుని యొద్ద నుండి పొందుకొని ఆ బిడ్డని లేదా సంసోన్ని ఒక నాజీరుగా, లేకపోతే ఫిలిస్తీన్లందరినీ జయించడానికి ఒక సాధనముగా నీ కుమారుడు వాడబడాలి. నీ కుమారుడు నాకు సొంతముగా, లేకపోతే నాకు నచ్చినట్లుగా నీ కుమారుని పెంచు, నీ కుమారుని నాజీరు వ్రతముని ఆ విధంగా కొనసాగించేటట్లుగా అది నేర్పించు, లోక సంబంధమైనవి ఏమి నేర్పించొద్దు అని చాలా విషయాలు దేవదూత తల్లిదండ్రులకి చెప్తా ఉంది. ఈ రోజున ఎంతమంది కుటుంబాల్లో ఉంటున్న తల్లిదండ్రులు దేవుని యొద్ద నుండి నేర్చుకొని తన బిడ్డలకు నేర్పిస్తున్నారు? చాలామంది తల్లిదండ్రులు అలా నేర్పించట్లేదు.
వాళ్ళకి నచ్చినట్లుగా నేర్పిస్తారు, వాళ్ళకి మెచ్చినట్లుగా నేర్పిస్తారు. దేవుని యొద్ద నుండి ఒక ఆలోచన తీసుకొని నా బిడ్డ నేను ఎలా పోషించాలి, ఈ బిడ్డకి నేను ఏం నేర్పించాలి, ఈ బిడ్డ భవిష్యత్తు ఏంటి, ఈ బిడ్డ జీవన విధానం ఎలా ముందుకెళ్ళాలి, ఇతడికి ఎలా ముందుకి నడిపించుకోవాలి, ఇతడికి ఏమి అని ఒక్కొక్కటి దేవుని యొద్ద నుండి నీవు తీసుకొని ఆ జవాబును తీసుకొని నీ పిల్లలకు నువ్వు నేర్పిస్తా ఉంటే బైబిల్ చెప్తుంది నీ బిడ్డలు రాబోతున్న తరములో ఒక తలమానికగా శ్రేష్టమైన బిడ్డలుగా నీ పిల్లలు ఉందురుగాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. దేవుడి దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం, అంటే దేవుని యొద్ద నుండి మనం నేర్చుకోవాలి. పిల్లలకి చెప్పాలంటే ముందు తల్లిదండ్రులు దేవుని దగ్గర నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. పిల్లలకు నేర్పించాలంటే ముందు తల్లిదండ్రులు దేవుని యొద్ద నేర్చుకోవాలి. ఈ రోజున చాలామంది కుటుంబాలలో పిల్లలు దేవుని మాట వినలేక, తల్లిదండ్రుల మాట వినలేక, తల్లిదండ్రులు గుండెల్లో గుణపాలుగా, తల్లిదండ్రులకు ఒక విరోధ భావాలుగా పిల్లలు ఉండడానికి కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు నడవవలసిన త్రోవలలో తల్లిదండ్రులు నడవలేకపోతున్నారు. తల్లిదండ్రులు ఎలా నడవాలో బైబిల్ చెప్తుంది, తల్లిదండ్రులు ఎలా ముందుకెళ్లాలో బైబిల్ చెప్తుంది, తల్లిదండ్రులు ఏ విధంగా తన జీవితాన్ని కాపాడుకోవాలో బైబిల్ చెప్తుంది. తల్లిదండ్రులు నేర్చుకుంటూ తన బిడ్డలకి నేర్పించేటట్లుగా తల్లిదండ్రులు మార్చబడుదురు గాక. చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. మోషే ఇజ్రాయెల్ ప్రజలందరితో ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏంటంటే, ప్రజలారా తల్లిదండ్రులారా ఆలకించండి అన్నాడు. వాళ్ళందరూ అయ్యా ఏంటి బాబు మోషే, మిమ్మల్ని ఐగుప్తు ప్రాంతంలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు తీసుకొని వస్తా ఉన్నాడు చూసారా? ఈ మార్గంలో మీకు ఎన్ని అనుభవాలు కలిగాయో, ఈ మార్గంలో మీకు ఎన్ని లోటుబాట్లు కలిగాయో, ఈ మార్గంలో మీకు ఎంత మేలులు కలిగాయో, ఇవన్నీ మీ పిల్లలకి మీరు నేర్పించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. చదవండి ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 9. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులార చూచిన వాటిని మరొక ఉండునట్లు. చూడండి, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సుని, అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చేయవలసిన పని చూడండి. తల్లిదండ్రులట మొదట దేవుడు చేసినటువంటి కార్యాలు, దేవుడు చేసిన మేలులు, ఈ రోజున తల్లిదండ్రులు కార్యాలు మర్చిపోతున్నారు, మేలులు మర్చిపోతున్నారు. మోషే అంటున్నారు, మీరు కనులారా చూసారా, మీరు కనులారా ఎన్నో అద్భుతాలు చూశారే, మీరు కనులారా ఎన్నో దేవుని కార్యాలు చూశారే. ఎర్ర సముద్రము రహదారిగా మారింది, ఇది మీ కళ్ళతో చూశారు కదా, ఇది మీ మనసులో భద్రపరుచుకోండి, మీ మనసులో దాచిపెట్టుకోండి. ఇప్పుడు దాచిపెట్టుకున్న తర్వాత చదువునాను. ఇప్పుడు నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును ఏమి నేర్పించాలట? ఇప్పుడు చెప్పాలి, ఏమి నేర్పించాలట? అమ్మా, నీవు కనులార చూసావే దేవుని కార్యాలు. ఎర్ర సముద్రములో ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళందరూ ఎర్ర సముద్రంలో కొట్టుకొని పోయారు, ఒక్కరు కూడా మిగలలేదు. కానీ దేవుడు ఎర్ర సముద్రంలోనే రహదారిని పుట్టించాడు. దేవుడు మనలందరినీ పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకుని వచ్చారు. దేవుడు మనకి ఏది కావాలో అది చేశారు. ఎన్నో మేలులు దేవుడు చేశాడే. ఇది నీ కళ్ళతో చూసావు కదా, నీ పిల్లలకేం తెలుసు? అది నీ పిల్లలకి నేర్పించు. ఈరోజున తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించవలసినవి నేర్పించలేకపోవడం వల్ల కుటుంబ వ్యవస్థలో
కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు, శోధనలు, కలవరాలు కరవలెంతరు. ప్రియులారా, ఈ రాత్రి ఈ పుట్టినరోజు కూడికలో పాలుబొందులు పొందిన మీరైనా, దూరాన సమీపాన యేసయ్య మాటలు ఆలకిస్తున్న ప్రజలైనా, ఈ రాత్రి దేవుడు నీతో చేసిన కార్యాలని, నీ కనులతో చూసిన కార్యాలని నీ పిల్లలకు అది నేర్పించడానికి నువ్వు ఇష్టపడితే, నా ప్రభు నీ పిల్లల్ని నీ కుటుంబంలో శ్రేష్టమైన పిల్లలుగా మార్చును గాక. ఆమేన్, ఆమేన్. 7వ వచనం కూడా ఒకసారి చదువున్నానా? ఎలా అనగా మనము చూసారా, ఇది చూడండి, ఏమి నేర్పించాలి మనం? మన దేవుడు మనకి ఎంతో సమీపంగా ఉండే దేవుడు. మనం ప్రార్థన చేసుకునే వెంటనే ఆయన మనకు సమీపంగా వస్తాడు. ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు, ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు. అది ఆ ప్రార్థన గురించిన అనుభవాలు మన పిల్లలకి మనం నేర్పించాలట. ఈరోజున కుటుంబాలలో ప్రార్థన గురించిన అనుభవాలు నేర్పించలేకపోతున్నారు. దేవుడు చేసిన కార్యాలను నేర్పించలేకపోతున్నారు. దేవుడు చేసిన మేలులను నేర్పించలేకపోతున్నారు. ప్రియులారా, ఈ రాత్రి మనోహ అడుగుతాడు, ప్రభువా నా బిడ్డలకి నేను ఏమి నేర్పించాలి? నీ పిల్లలకి ఏమి నేర్పించాలో నువ్వు ఆయన అడిగితే ఆయన నీకు ధారాళముగా నీ పిల్లలకి ఏమి నేర్పించాలో అది నీకు అనుగ్రహించును గాక. తల్లిదండ్రులుగా ఉంటున్న మనం మొదట దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి ఇష్టపడాలి. దేవుని సన్నిధిలో ఒకసారి నేను ట్రైన్లో ఏదో ప్రాంతానికి వెళ్తూ ఉన్నాను. ఒకసారి ఏదో మా ప్రేయర్ మీటింగ్ని బట్టి వెళ్తూ ఉన్నాను. ఒక తల్లిగారు సంకన ఒక సంటి పెట్టిన వేసుకొని అక్కడ కూర్చొని ఉంది సీట్లో. ఆమె ఒక పుస్తకం తెరిచి ఆ పేపరు చిన్న పుస్తకం తెరుచుకొని చూసుకుంటా చదువుకుంటా ఉంది. ఒక 5-10 నిమిషాల తర్వాత ఆ చిన్నోడు కూడా ఆ పక్కన, తల్లి పక్కన ఒక చిన్న న్యూస్ పేపర్ ఒకటి ఉంటే ఆ న్యూస్ పేపర్ తీసుకొని వాడు కూడా చదువుతూ ఉన్నాడు. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు ఏ కాలం వచ్చిందట? ఇందాక దైవజనులు చెప్తున్నారు, కంప్యూటర్ కాలం. అంటే ఇప్పుడు కంప్యూటర్ కాలం అంటే ఎలా అంటే, ఒకప్పుడు చెప్తే నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు చెప్పడం కాదు, చూస్తే నేర్చుకుంటున్నారు. నువ్వు ఏం చేస్తావో అది నీ పిల్లలు చేస్తారు. నువ్వు ఏది మాట్లాడుతావో అది నీ పిల్లలు మాట్లాడతారు. నువ్వు ఏది సంపాదిస్తావో అది నీ పిల్లలు సంపాదిస్తూ ఉంటారు. అందుకని మొదట తల్లిదండ్రులుగా ఉంటున్న మనం మన పిల్లలకు ఒక మాదిరిగా దేవుని యొద్ద మొరపెట్టడం కానీ, దేవుని సన్నిధిలో దేవుడు చేసిన కార్యాలను పిల్లలకు వివరించుకోవడం కానీ, అవి మన పిల్లలకు మనం నేర్పించుకుంటూ మనం ముందుకి నడిపించబడుదుము గాక. ఇంకొక మాట చదవండి, 11వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడుస్తున్నప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుతూ మీ పిల్లలకి ఆ విషయాలు నేర్పి. ఏమి నేర్పించాలట? ప్రియులారా, ఇక్కడ చూడండి, నేర్పాలి, పిల్లలకి నేర్పాలట. చాలా విషయాలు నేర్పాలి అంటే తల్లిదండ్రులు నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పించాలి. తల్లిదండ్రులు నేర్చుకోవాలి, పిల్లలకి నేర్పించాలి, నేర్పాలి. ఇలా మనం చదువుకుంటూ వస్తే చాలా విషయాలు పిల్లలకి నేర్పించాలి అనే విషయాలు ఉన్నాయి. ఈ రాత్రి సమయం అయితే ఎక్కువ లేదు, చాలా క్లుప్తంగా ఒక్క మాట లేదా టూకీగా 2 మాటలు చెప్పి ఆశీర్వాదకరంగా మనం ముగించుకుందాం. ఒకసారి చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్తారా? అబ్బో, ఇప్పుడు దాకా ఏదో చెప్పాడు, ఇంకా 1-2 అంటే అని మీరేం కంగారు పడద్దు. అసలు ముగించినట్టు కూడా మీకు అర్థం కాదు, అట్ట ముగించేస్తా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఏమి నేర్పించాలి? క్లుప్తంగా ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. 18 ఎట్లనగా యెహోవా అబ్రహామును చెప్పినది అతనికి తన తరువాత. ఇప్పుడు ఈ మాటని
అండర్లైన్ చేయండి. తన పిల్లలను, తన ఇంటి వారును. చూడండి ఈ మాటలు రాసుకోండి. ఒకటి నీతి. ఏమి నేర్పించాలంటే మన పిల్లలకి? అబ్రహాము తన ఇంట్లో ఉంటున్న పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాడు? ఇస్సాకు కంటే నీతి నేర్పిస్తున్నాడు. నీతి అంటే పర్యాయ పదాలు: గౌరవం, భయభక్తి, వినయం. గౌరవం, భయభక్తి, వినయం. అంటే ఈ నీతిని అబ్రహాము ఇస్సాకు నేర్పిస్తున్నాడు. ఇందాక దైవజనులు చెప్పేటప్పుడు మీరు గమనించాలి, హన్న తన బిడ్డకి ఏం నేర్పించిందంటే నీతిని నేర్పించింది, గౌరవం. ఒక దైవజనుడు కనపడ్డాడు, వెంటనే సాష్టాంగపడిందట. వెంటనే ఆ కుమారుడు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడట. ఆ గౌరవం ఎలా వచ్చింది? తన బిడ్డకి తల్లి ఏమి నేర్పించడానికి ఇష్టపడుతుందంటే నీతిని నేర్పించడానికి ఇష్టపడుతుంది. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి నీతిని నేర్పించలేకపోతున్నారు, గౌరవాన్ని నేర్పించలేకపోతున్నారు, భయభక్తుని నేర్పించలేకపోతున్నారు. ఏమండి, తన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతూ పిల్లల మార్గాన్ని వదిలేస్తూ, ఆ పిల్లలు రాబోతున్నటువంటి తరములో చిన్న వయసులోనే మత్తు పదార్థాలకి, గంజాయిలకి, చుట్టబీడి సిగరెట్లకి, మత్తు పదార్థాలకి బానిసలై తల్లిదండ్రుల గుండెల్లో ఒక గుణపాల్లాగా, గుండెల్లో వేదనగా అలాంటి పిల్లలు ఉండడానికి కారణం తల్లిదండ్రులు నీతిని నేర్పించలేకపోవడం వల్ల. ఈరోజు నీ పిల్లలకు నువ్వేమి నేర్పిస్తున్నావు? గౌరవాన్ని నేర్పించగలుగుతున్నావా? భయభక్తుని నేర్పించగలుగుతున్నావా? వినయముతో కూడిన అనుభూతిని నేర్పించగలుగుతున్నావా? బైబిల్లో రాయబడిన మాట, ఎవరు దీనుడై నా మాట విని వణుకుతూ ఉంటాడో వాడి మీద నా దృష్టిని నేను నిలుపుతాను. దేవుడు ఎవరి మీద దృష్టి నిలుపుతాడు? ఒక వినయం, ఒక తగ్గింపు, ఒక నీతి. ప్రియులారా, ఈరోజున చాలామంది బైబిల్ పట్టుకొని భక్తి రంగంలో కొనసాగించబడుతూ దేవుని నామానికి ఓ అవమానకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కారణం ఏంటో చెప్పనా? నీతి లేకుండా జీవించడం వల్ల. ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య మాట వినిన వెంటనే తన కొండని ఆమె జీవితంలో వదిలేసి ఇంకా ఆ రోజు నుంచి కొండను పట్టుకోలేదు. నీతిగా బ్రతకడానికి ఇష్టపడింది, నీతిగా జీవించడానికి ఇష్టపడింది, అనేక తరాలకు ఒక మాదిరిగా మారింది. మన జీవితాల్లో ఉంటున్న ప్రతి శపితమైన కార్యాలను విడిచి నీతి కలిగిన అనుభవాలలో మనము ముందుకు నడిపించబడుదుము గాక. ఇస్సాకు గురించి మనం చదువుతూ వస్తే బైబిల్ చెప్తుంది, ఇస్సాకు క్రమక్రమముగా ఆశీర్వదించబడ్డాడు. ఎలా? అక్రమాలతో కాదు, ఎలా? రకరకాల వ్యాపారాలతో కాదు, ఎలా? వాళ్ళని మోసం చేసి కాదు, ఎలా? ఏమండి, నీతిలోని తొట్టిల్లిపోయి కాదు, నీతి కలిగిన బ్రతుకుతూ నీతిలో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ముందుకెళ్తుంటే బైబిల్లో రాయబడిన మాట, కరువు కాలంలో దేవుడు తన పంటని 100 పంటగా మార్చాడు. చప్పలు కొడుతూ గట్టిగా దేవుని కనపడదు. గట్టిగా కరువు దినములలో దేవుడు అతన్ని పోషించాడు. అది ఎలా కలిగిందయ్యా అంటే నీతి. శత్రువులు ఆయన మీదకి వచ్చారు. వాళ్ళ తండ్రి దొవ్విన బావులు దొవ్వుతూ ఉంటే శత్రువులు పూడ్చుకుంటూ వచ్చారు. వెంటనే వినయంతో మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి చిన్నగా మరొక ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ అక్కడ బావులు దవ్వుతున్నారు. అక్కడికి వచ్చి బంద్ చేశారు. మళ్ళీ అక్కడి నుంచి వేరే చోటుకు వచ్చారు, అక్కడ బంద్ చేశారు. మళ్ళీ అక్కడి నుంచి వేరుగా. శత్రువులందరూ కూడా ఒక మాట అంటారు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఇందును బట్టి మాకు అర్థమైంది. అంటే నీ వినయము దేవుని నీతిని నెరవేరుస్తుందని నువ్వు మర్చిపోవద్దు. నీ భక్తి దేవుని నీతిని నెరవేరుస్తుందని నువ్వు మర్చిపోవద్దు. శత్రువుల సైతము దేవుని నీతికి అప్పగించబడతారన్న సంగతి పొరపాటున నీ జీవితంలో మర్చిపోవద్దు. నీతిని బట్టి సాతాను గడగడ వణుకుతాడు. నీతిగా
మన భక్తిని మన ముందుకి కొనసాగించబడుదుముగాక. రెండు అక్కడ రాయబడిన మాట ఏంటంటే న్యాయములు. ఒకటి నీతి, రెండోది ఏంటంటే న్యాయముగా బ్రతకడం. న్యాయముగా అంటే ధర్మాన్ని పాటించడం. న్యాయము అనేది మన జీవితాలలో ఎప్పుడైతే అది కలుగుతూ ఉంటుందో, అబ్రహాం ఇస్సాకు ఏమి నేర్పిస్తున్నాడంటే, ఇస్సాక్ నానా, నా ఒక్కడే కుమారుడా, వాగ్దాన పుత్రుడా, ఇదిగో నేను నీకు ఇచ్చే ఆస్తి ఏంటంటే ఈ గొర్రెలు మేకలు, ఇది కాదు, ఇది ఎప్పుడు ఉండేది, ఉన్నా లేకపోతే దాన్ని వదిలేయి. న్యాయముగా బ్రతుకు, న్యాయముగా జీవించు, నీకున్న దాంట్లో తృప్తిగా బతుకు, నీకున్న దాంట్లో న్యాయముగా నీ భక్తిని కొనసాగించు. ఆ న్యాయాన్ని పిల్లలకి నేర్పిస్తూ ఉంటే ఆ పిల్లలు పెద్దవాడయ్యేంత వరకు కూడా వాడు పాడైపోలేదు. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చిన్న వయసులో నుంచి న్యాయముగా బ్రతకడం నేర్పిస్తూ ఉంటే తండ్రి, ఇప్పుడు ఇస్సాకు పుట్టిన కుమారుడు, ఆ కుమారుడు పుట్టిన కుమారుడు అలా ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉంటున్న ఈ విధంగా ప్రజలు వ్యాప్తి చెందడానికి కారణం, ఆ రోజుల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన ఆశీర్వాదమే ఇప్పటికీ తరతరాలు ఉంది. దీనికి కారణం ఇస్సాకు న్యాయముగా బ్రతకడం. తండ్రి న్యాయముగా బ్రతికాడట, న్యాయముగా జీవించాడట, న్యాయముగా మాట్లాడే విషయంలో కానీ, పలకరించే విషయంలో కానీ, పరామర్శించే విషయంలో కానీ ఒక న్యాయపూర్వకమైనటువంటి అనుభవాలు. ప్రియులారా, ఒకసారి 78వ కీర్తన చదవండి. 78వ కీర్తన 78:4. యెహోవా రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దేన్ని ఎరుగుతారట? ఇదిగో ఈ నీతి కార్యాలు ఉన్నాయి చూసారా, ఈ న్యాయ కార్యాలు ఉన్నాయి చూసావా? మా నాన్న, మా మమ్మీ, మా జేజీ, మా తాత, మా ముత్తాత, మా బాబాయ్, ఇట్లా ఒకరు వాళ్ళు నీతిగా బ్రతికారు, వాళ్ళు నీతి కార్యాలు జరిగించారు అని పుట్టబోయే బిడ్డలు కూడా నీ గురించి చెప్పుకునేటట్లుగా నీ ప్రవర్తన మారిపోవును గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ రోజుకి స్టిల్ ఎవరు పుట్టినా యేసన్న గారి గురించి చెప్తా ఉంటే పులకరిస్తూ ఉంటుంది ఒళ్ళు. ఎందుకంటే బ్రతికిన ఈ శేష జీవితంలో అనేకులు మాదిరిగా బ్రతికి చనిపోయాడు. శ్రేష్టమైన జీవితంలో అనేక ప్రపంచాన్ని కదిలించి చనిపోయాడు. యేసన్న గారు చెప్తా ఉంటాడు, రే వాడు ఏ సంఘస్థుడైనా సరే వాడు చర్చి మీద మన పాట పడాల్సిందే అంటాడు. ఎలా చెప్పగలుగుతాడంత ధైర్యంగా అంటే ఆయన నడిచిన నీతి మార్గాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది సెవెంత్ డే చర్చ్ అయినా, బాప్టిస్ట్ చర్చ్ అయినా, ఇంకా లూథరన్ చర్చ్ అయినా, ఏ చర్చి మీదైనా మన క్యాసెట్ పడాలంటాడు. ఆ దమ్ము ఎవరికి ఉంది? మన ఆయన క్యాసెట్ పడాలంటే అంత సామాన్యమైన విషయమా? ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్కరు యేసన్న గారి పాటలు పాడందే సంఘంలో ముందుకు వెళ్ళట్లా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దానికి కారణం ఏంటంటే ఆయన తరానికి నేర్పించాడు ఒక నీతి. సేవ అంటే ఎలా ఉంటుంది, సంఘం అంటే ఎలా ఉంటుంది, విశ్వాసులు ఎట్లా ఉంటారు, లేకపోతే సేవకుడు ఎలా ఉండాలా, పరిచయం ఎలా ఉంటుంది, ఒక క్రమాలు నేర్పించి వెళ్ళాడు. ఆ తరం రాబోతున్న తరతరాలు ఇంకా యేసన్న గారిని మర్చిపోలేరు. స్తోత్రం చెప్పండి. నీ తరములో దేవుడు నీకు ఇచ్చిన నీ బిడ్డలు కూడా నీవు గతించిపోయినా, నీ తరం గతించిపోయినా వాళ్ళు చెప్పుకోవాలరే, ఇదిగో మీ జేజు ఉండేది మీ అమ్మమ్మ, మీ నాయనమ్మ, మీ ముత్తాత, లేకపోతే మీ ముది ఏమంటారు, ఇంకా ఆ జేజులు ఉంటారే, ఆ జేజులు చెప్పుకోవాలా, వాళ్ళ గురించి చెప్పుకోవాలా నీ బిడ్డలు. ఏమని? ఆ జేజు భలే చేసేదంటగా, ప్రార్థన భలే నీతిగా బతికిందంటగా. ఆ మాట వినబడేటట్లుగా ఈ తరములో నువ్వు లేపబడదువు గాక. గట్టిగా చెప్పు ఆమేనని, గట్టిగా చెప్పు ఆమేనని.
ఇస్సాకు తరతరాలు చెప్పుకోవడానికి కారణం మా డాడీ ఎక్కడికి పోయిన సింహంలాగా బతికాడు. అబ్రహాం గురించి సాక్ష్యం చెప్పాడు. ఇస్సాకు మా డాడీ ఎవరు? సింహం. రోషంగా బతికాడు, తరతరాలకి మాదిరిగా ఉండాడు, అన్ని ఆచారాల నుంచి పక్కన పెట్టాడు, సనాతనమైన మార్గాలను విడిచిపెట్టేశాడు, సనాతనమైన ఆచార పూర్వకమైన సాంప్రదాయాలను పక్కన పడేసి అప్పుడప్పుడు పలకరించడు, అప్పుడప్పుడు ఓరక కనబడ్డు, సమస్తాన్ని మూటగట్టి పక్కన పడేసి జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి మొదలుపెట్టిన ఆనాటి నుండి ఈనాటి వరకు రోషముగా బ్రతికినాడు నా తండ్రి. అది ఎలా చెప్పగలుగుతున్నావురా బాబు అంటే, అప్పుడప్పుడు ఎలా ఉంది, ఆ ముగ్గు ఎలా ఉంది, ఆ రంగు ఎలా ఉంది చూడలేదట. ఆ టెంకాయ ఎలా కొట్టారు, ఏం కాదు తీయమ్మా, మనం చేసేది మనం చెయ్యాలా, నువ్వు కొండకు తీసేది నువ్వు తీయాలా, ఇంకా ఏం లేవు, ఇక ఏం కనపల్లా. కారణం ఏంటంటే తరానికి మాదిరిగా బ్రతకడం తండ్రి చూపించాడు. స్తోత్రం చెప్తా ఒకసారి గట్టిగా, హల్లెలూయా. తరానికి మాదిరిగా కనపడాల మన భక్తి. ఈ కడవరి దినాల్లో ప్రతి క్రైస్తవుడు తరానికి మాదిరిగా భక్తి చేసేటట్లుగా ప్రతి క్రైస్తవుడు మార్చబడును గాక. పాపం గడుపుకోవడానికి క్రైస్తత్వం చేయొద్దు. ఏమండి, ఏదో రోగాలు స్వస్థతలు కలుగుతాయని దేవుని నమ్ముకోవద్దు. దేవుని కొరకు రోషముగా, పవిత్రుడు, పరిశుద్ధుడు, ఆయన జీవము కలిగిన దేవుడు అనుటకు ఒకే ఒక్కడు, ఆయనే సర్వయుగములలో సరిపోయిన దేవుడని ఆయన విశ్వసిస్తే నీ చరిత్రను అనేకులకు తలమానికగా దేవుడు నిలబెట్టును గాక. చేతుల పైకి ఒక్కసారి గట్టిగా చెప్పండి, ఆమేన్, 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 హల్లెలూయా. ప్రియులారా, ఒక తరానికి ఆశీర్వాదకరంగా మన పిల్లల్ని మనం పెంచుకోవడానికి ఇష్టపడదుము గాక. అలా మన పిల్లల్ని మనం పెంచుకొని వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే కీర్తనలో రాయబడింది 128వ కీర్తన 3వ వచనంలో ఎలాగుంటారట మన పిల్లలు? ఒలీవ మొక్క అంటే ఈ ఒలీవ మొక్కకి మరణం మీకు అర్థం అవడానికి చెప్తాను చూడండి. ఓసారి ఆ నోవహు జీవిస్తున్న రోజుల్లో జలప్రళయం వచ్చింది. ప్రజలందరూ చనిపోయారు. జలప్రళయం ద్వారా కొన్ని సంవత్సరాలు ఆ ఓడ అరారాతు కొండల మీద ఉంది. ఇక ఆ నోవహు ఆ ఓడలో నుండి బయటికి భూమి మీదకి రావాలంటే అసలు నేల ఆరిందా లేదా అని పరీక్షించడానికి ఒక కాకిని పంపించాడు. ఆ కాకి కావు 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 అని ఎగురుకుంటా, ఇక కాకి గురించి తెలిసిందేగా అమ్మా, వెళ్ళిపోయింది ఆ కాకి. ఇంకెట్ట కాదని భక్తుడు మరలా దేన్ని పంపించాడయ్యా? ఒక పావురాన్ని పంపించాడు. ఈ పావురం ఏం చేసింది? చిన్నగా వెళ్ళి అక్కడొక ఆ ఒలీవ చెట్టు ఉంటే ఆ చెట్టు ఆకును తెంచుకొని నోట్లో పెట్టుకొని ఇప్పుడు చిన్నగా మరలా నోవా దగ్గరికి వచ్చింది. అంటే అర్థం ఏంటో చెప్పనా అయ్యగారు? అన్నీ పాడైపోయాయి, కానీ పచ్చగా ఒక చెట్టు మలవడానికి లేకపోతే పచ్చగా నేలంతా ఉండడానికి, నేలంతా ఎండిపోవడానికి ఒక సాదృశ్యంగా ఒక చెట్టు ఉంది. ఆ చెట్టే ఒలివ చెట్టు అని ఆ చెట్టుని ఆకును చూసిన వెంటనే ఆ ఆకు చాలా పచ్చగా ఉందనేలకి ఆ ఆకును చూసిన నోవాహు వెంటనే ఆయన మనసులో మెదిలిన ఆలోచన ఏంటో చెప్పనా? ఓకే, ఈ భూమి అంతా ఏమైపోయింది? ఇప్పుడు ఆరిపోయింది. స్తోత్రం చెప్పండి. ఒక ఆనవాలు. ప్రియులారా, మన పిల్లలు తరానికి ఆనవాలుల వలె ఉందురుగాక. ఆమేన్. మన పిల్లలను చూసి అనేక తరతరాలు చెప్పుకునేటట్లుగా, మాట్లాడుకునేటట్లుగా, బతికితే ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి అనే తట్లుగా దేవుడు మన పిల్లల్ని ఒలివ మొక్కల వలె ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందరూ అలాగే కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి అందరూ అలాగే కళ్ళు మూయండి. మన పిల్లలకు మనం ఏం నేర్పించాలి? ఈరోజున చాలామంది నేర్పించవలసినవి నేర్పించకుండా నేర్పించకూడనివి నేర్పిస్తూ పాడైపోతున్నారు. ప్రియులారా, తల్లిదండ్రులు నేర్చుకోవాల్సినవి నేర్చుకోకుండా వ్యర్థమైనవి నేర్చుకొని, చెడు స్నేహాలు నేర్చుకొని, చెడు అలవాట్లు నేర్చుకొని
పాపానికి లోనిట లేకపోతే పాపానికి బానిసలైపోయి ఓ శపితమైన అనుభవంలో పడిపోవడానికి కారణం తల్లిదండ్రులు పాడైపోతున్నారు కనుకనే తనకు పుట్టిన పిల్లలు పాడైపోతూ ఉన్నారు. అయితే ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ప్రియులారా, నీ పిల్లలని నువ్వు రాబోతున్న తరాలకి ఓ ఆశీర్వాదకరమైన పిల్లలుగా నువ్వు ఉంచుదువుగాక. అలాంటి కృపతో నింపు ప్రభు అని అడుగు. నీ పిల్లల కొరకు నీ చేతులు పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేయి. తల్లిదండ్రులుగా మేము శ్రేష్టమైన మార్గంలో ఉండాలి. మా పిల్లలకి శ్రేష్టమైన అనుభవాలు నేర్పించాలి. మా పిల్లలు రాబోతున్న తరాలలో ఓ ఆశీర్వాదకరమైన పిల్లలుగా మారాలి. అలాంటి అనుభవం ఇవ్వు ప్రభువా. అలాంటి పిల్లలుగా మార్చయ్యా. అలాంటి కుటుంబాలుగా మార్చు ప్రభువా. దేవుని సన్నిధిలో అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన దేవుడా, జీవము కలిగిన తండ్రి, మీకు స్తోత్రం 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 నాయన. మీ దాసుని నిలబెట్టి ప్రభా చక్కగా నాయన ఈ కుటుంబీకులతోనూ ఈ ప్రాంత ప్రజలందరితోనూ ఈ కూటానికి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాట్లాడినందుకై స్తోత్రం 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 నాయన. వీళ్ళ కుటుంబాలు, వీళ్ళ పిల్లలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి. నీతిని ప్రభా అనుసరించి నడుచుకోవాలి. యథార్థతను అనుసరించి నడుచుకోవాలి తండ్రి. భక్తిని అనుసరించి నడుచుకున్నట్లుగా నూతన కృపలతో మీరు నింపుదురుగాక. నా తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం నాయన. నీ రాకడకు, నీ రాజ్యానికి నాయన ఈ బిడ్డలందరూ నా తండ్రి మీకు స్తోత్రం నాయన. భయమో భక్తి కలిగి ఆశీర్వదించబడినటువంటి ప్రజలుగా వీరిని దీవించి మీ రాకడకు సిద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాను. నా తండ్రి మీకు స్తోత్రం నాయన. ఈ కల్వరి పెంతుకోస్తు యొక్క ప్రార్థన మందిరపు సేవను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ దాసుల్ని ప్రభా ఈ సంవత్సరం ఒక నూతనమైన కృపలతో మీరు నింపి వాడుకుందురుగాక. నా తండ్రి మీకు స్తోత్రం. సంఘము నూతన ఆత్మలతో నింపబడునుగాక. నా తండ్రి మీకు స్తోత్రం. మీరే దీవించి మహిమను పొందండి అయ్యా. మీకు స్తోత్రమైన మిగతా కార్యక్రమాన్ని కూడా మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఈ కూడికను మీరు ఆశీర్వాదకరంగా ఇంతవరకు మీరు జరిగించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.